ఒక సినిమా హిట్ అవ్వాలంటే భారీ బడ్జెట్ ఒకటే సరిపోతుందా? నాగబంధం చూసిన తర్వాత నాకు వచ్చిన మొదటి ప్రశ్న ఇది. 100 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా నిజంగా హైప్కి మీ టైంకి వర్త్ ఉందా లేదా అని 2 నిమిషాలు చెప్పేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ ఫైట్స్. ఈరోజు మన రివ్యూలో అందరూ మాట్లాడుకుంటున్న పాన్ ఇండియా మైథాలజికల్ మూవీ అయిన నాగబంధం గురించి తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సినిమా మొత్తం నాగబంధం అనే రహస్య మాయ ద్వారం చుట్టూ తిరుగుతుంది. ఆ ద్వారాన్ని తెరవాలంటే ఒక బ్రహ్మకమలం అనే పవిత్ర పుష్పం కావాలి, ఒక పవిత్ర గ్రంథం కావాలి. ఈ రెండింటిని దక్కించుకొని అపారమైన శక్తిని సొంతం చేసుకోవాలని మన విలన్ ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ అతని ప్రయత్నాలను అడ్డుకోవడానికి హీరో రంగంలోకి దిగుతాడు. చివరికి నాగబంధం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి, ఎవరు విజయం సాధించారు అనేది మిగతా కథ. ముందుగా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడితే, ఈ సినిమాకు పెట్టిన భారీ బడ్జెట్ ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. భారీ సెట్స్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, విజువల్గా సినిమా చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. రుద్ర పాత్రలో విరాట్ కర్ణ మంచి స్క్రీన్ ప్రజెన్స్ చూపించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో తన డెడికేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. విలన్గా రిషబ్ సాయిని కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. కానీ సినిమా అసలు బలహీనత స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. విజువల్స్ ఎంత గ్రాండ్గా ఉన్నా స్టోరీలో కొత్తదనం అంతగా కనిపించదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో తర్వాత ఏం జరగబోతుందో ముందే ఊహించగలం ఫ్రెండ్స్. మనం 3 గంటలకు పైగా నిడివి ఉండడంతో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టుగా అనిపిస్తుంటాయి. అలాగే ఎమోషనల్ కనెక్షన్ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. టెక్నికల్గా మాత్రం సినిమా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. నమోరీ పాట ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది. అయితే కొన్ని చోట్ల CGI ఇంకాస్త బెటర్గా ఉంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్గా చెప్పాలంటే నాగబంధం ఒక గ్రాండ్ విజువల్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా విజువల్స్, మైథాలజికల్ యాక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళైతే ఒకసారి తప్పకుండా చూడొచ్చు. బలమైన స్టోరీ, ఫాస్ట్ స్క్రీన్ ప్లే ఆశించే వాళ్ళకు మాత్రం నచ్చకపోవచ్చు. ఫైనల్ గా నా ఒపీనియన్ అయితే 1 టైం వాచబుల్ మూవీ. మరి ఈ మూవీ మీరు చూసుంటే ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ OTT అప్డేట్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.